కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో ఏ మాదిరిగా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ప్రయత్నం చేశారో రకరకాల సాకులతో ఈరోజు కొత్త సాకులు చూపెడుతూ దాన్ని వ్యతిరేకించి బిల్లుని ఓటమి పాలు చేసినటువంటి సంగతి మనందరూ కూడా చూసాం. ఇందాక అనురాధ గారు విషయం చెప్పారు. ఏదైతే దేశంలో మహిళలంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూశారు ఈ బిల్లు కోసం. శాసనసభల్లో లోక్సభలో పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిల్లు. అనేక రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల్లో మహిళా సామాజిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి మహిళలు సాక్షాత్తుగా పార్లమెంటుకు ఇచ్చేసి గ్యాలరీల్లో ల్యాబీల్లో కూర్చుని ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు టీవీలు కట్టుకుని బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి ఆశతో ఎదురు చూశారు. అయితే 54 ఓట్ల తేడాతో బిల్లును ఓడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి బిల్లును ఓడించగలిగారే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల యొక్క హక్కులను కాలు రాసేటువంటి ప్రయత్నం కొనసాగుదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళు మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున మహిళల కోసం అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం గతంలో స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున మహిళా సాధికారత సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధంగా బిల్లు ప్రవేశపెడితే దీన్ని తొంగలో తొక్కినటువంటి ఏదైతే ఈ పార్టీల వైఖరిని ఎండగట్టాలి, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకువెళ్ళాలి, దేశవ్యాప్తంగా ఈ విధంగా పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహిళలకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో నారీ శక్తికి, దానికి వ్యతిరేకంగా ఆక్రోశ ర్యాలీల పేరుతో పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేమంతా కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది, భారతీయ జనతా పార్టీకి బిల్లు మీద చిత్తశుద్ధి ఉన్నది. ఎన్డీఏకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలకు కానీ ఇందాక అనురాధ గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి కారణంగా నేను ఇవాళ రాజకీయాల్లో ఉన్నాను, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు,